రాజమ్మా, హాయ్. అన్ని సర్దేశావా? సర్దేశానయ్యా. ఆ నేతర్సులు నూనె అరిసెలు విడివిడిగా పెట్టు. అట్లాగే. రాజమ్మా, హాయ్. జున్నుపాలు సీసాలా పోసావా? మర్చిపోయాను బాబు. పిచ్చి మొహ, జున్నుపాలంటే చెల్లెలకి ఇష్టం చెప్పాను కదా. ఏ మాధవయ్య, చెల్లినింటికి వెళ్తున్నావా? అవునరా, నా మేనకోళ్ళ అన్నప్రాసన. చెల్లిని అడిగానని చెప్పు. సరే సరే. మీ అన్నయ్య మేనకోళ్ళ అన్నప్రాసనకి చేతులు ఒప్పుకుంటూ వస్తున్నాడా, లేకపోతే నేను అడిగిన లక్ష తెస్తున్నాడా? ఇది కడుపులో పడినప్పటి నుంచి పురుడు వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ తనే భరిస్తూ వచ్చాడు కదండి. ఎంత ఖర్చయితే నీ బిడ్డ నీ ఇంటికి వచ్చింది? ఆహా, వాడు ఖర్చు పెట్టాడు, ఇది కన్నది ఈ దరిద్రపు మొండని. నువ్వేమన్నా కట్టలు తెచ్చేవాడిని ఏమన్నా కన్నావా ఏంటి? ఈ దరిద్రపు మొండని పెంచి పెద్ద చేసి దీనికి నగా నట్రా కొని ఇంకొకటి చేతిలో పెట్టడానికి నా జీవితం అంతా కష్టపడినా చాలదు. ఇదంతా నాకు అనవసరం. మీ అన్నయ్య డబ్బులు అడిగావా లేదా? నేను అడగలేను, అడగను. ఏంటి అడగవా? ఏంటి అడగవా? ఎందుకు అడగాలి? తనకంటూ ఒక తోడు నీడ ఉండాలనే విషయం కూడా మర్చిపోయి చెల్లెలు నా కోసం, బావా నీ కోసం, చివరికి నీ కూతురు కోసం కూడా తను ఎంతో చేస్తున్నాడు. ఒక చెల్లెలుగా నా స్వార్థం నేను చూసుకోవడం కాదు, మా అన్నయ్య జీవితం కూడా నాకు ముఖ్యమే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇక మా అన్నయ్యను ఒక పైసా కూడా అడగను. అడగవా? నువ్వెలా అడగవో నేను చూస్తానే. ఏంటే, మీ అన్నయ్యకి పెళ్లి చేస్తావు, నీ కూతురికి పేరెంట్స్ చేస్తావు. నా కొడుకు అడిగిన ₹1,00,000 అడగడానికి మాత్రం నీకు నోరు రాదు. ముందు నువ్వు నీ కూతురు చస్తే లక్షల కట్టం వచ్చే సంబంధం తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తాను నా కొడుక్కి. పిల్ల మాత్రం మనకెందుకురా? దీన్ని కూడా దాంతో పాటు మంటలో తగలే. తీసుకెళ్ళిపోన్నయ్యా, నా పాప బాధ్యత నీదే అన్నయ్యా. వెళ్ళిపోన్నయ్యా. ఏమైందమ్మా? తల్లి పాలు తాగే అలవాటు కదా, పోత పాలు తాగట్లేదు నాయనా. సరే ఇటు. ఓ సూరమ్మక్క, ఏంటే ఊరికి అత్తలై ఉండి మీరే ఇంత ఆలస్యంగా వస్తే ఎలా? పెద్దదాన్ని నువ్వు ఉన్నా కదే. నేను ఎంతున్నా మీరు వచ్చాకే కదా ఏ మంచి సెట్లన్నా జరిగేది. మొత్తం మీద మీ మావయ్య గడప పచ్చగా చేసాం మిన్నమ్మా. అయితే ఈ వారం రోజులు మీ పంట పండినట్టే. అయితే నీ బుక్క మండిదన్నట్టే. చచ్చాను కదా నిజమ్మాడా. బండ ఒకటా ఉంది అరటిపళ్ళయి. అలా చూస్తావంటే నువ్వు నాడు చాపెక్కిందనివే కదా, వెళ్ళి పట్రా. మీ అందరు అడావిడి చూస్తుంటే నాకు మళ్ళీ పెద్ద మనిషి అవ్వాలనిపిస్తుంది. ఆగాగు, నిన్నే. మగాళ్ళు లోనికి రాకూడదు. అదేంటి? నేను దాని మేనమావనే. ఏ మావైనా రాకూడదు అంతే. ఏం మాట్లాడుతున్నారే మీరు? అది నా మిన్నే. అది నీ మిన్నే, ఇది నీ ఇల్లే, ఈ తలుపులు నీయే. కానీ నువ్వు మాత్రం లోపల రావడానికి వీల్లేదు. ఏంటో ఇలాంటప్పుడు తల్లుంటే ఎంత బాగుండేదో. తల్లి లేకపోతే మాత్రం మావయ్య ఏం లోటు చేస్తున్నాడే. ఎంత మేనమావైనా తల్లి లేని లోటు తీర్చలేరు కదా. నిజమే, ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. తల్లుంటే ఇంటింటికి వెళ్ళి 10 మందిని పేరంటానికి పిలిచేది.
మేనగోడలో పుష్పవతి అయిందమ్మా. పేరంటానికి రండి. అయ్యో మీరు పిలవటం ఏంటి మాధవయ్య గారు? అదే మాట మేము అన్నాం పిన్ని. ఏమీ లేదమ్మా, మిన్నుని ఈ చేతులతోనే పెంచాను. ఈ కార్యం కూడా నా చేతుల మీదుగా జరిగితే నాకు సంతృప్తిగా ఉంటుందమ్మా. ఐశ్వర్యా కరిష్మా కరిష్మా సువర్ణ సువర్ణ అదేవత్రా? అదేంటి బావా, నీ చెల్లె పేరు నువ్వే మర్చిపోయావా? ఏ నీ అబ్బా అత్తరగా. అత్తరేంటి అత్తరు? నా పేరు షోయబ్ అఖ్తర్, కాల్ మీ అఖ్తర్. అరే ముందు నువ్వు లీటర్లు అత్తరు కొట్టడం మాని, అప్పుడు అలాగే పిలుస్తాం షోయబ్ అఖ్తర్ అని. నువ్వు కూడానా? రేయ్ మనం వెళ్ళాల్సిన ఊరు వచ్చినట్టుంది. అక్కడి నుంచి లెఫ్ట్ అనుకుంటారా? పోనీ లెఫ్ట్ స్పీడ్గా పోనీ. యో మ్యాన్ యో ఏమైంది నీకు? తన్నించమంటావా? బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఏంటి బ్రేక్స్ ఫెయిల్ అయ్యా? ఇప్పుడు ఎలా రా? ఏదో ఒకటి చేసి పండాబ్రా. రే వాడికి అమ్మా నాన్న ఉన్నారు, వీడికి అక్క చెల్లి ఉన్నారు, నాకెవరూ లేరురా. ఈ బామ్మ ఉందిగా. అందుకనే మా బామ్మ చెప్పేది ఈ ఎదవలతో తిరగొద్దు అని. ఈ రోజు మనకు చాలా తప్పదురా పక్క. నోరు మీద పక్క. అరే నందు, వీడెక్కడ నందుగాడు? ఎందుకురా నవ్వుతున్నావు? ఒరే బండి బ్రేక్స్ ఫెయిల్ కాలేదురా, ఊరికి అబద్ధం చెప్పా. అబద్ధం చెప్పావా? జస్ట్ థ్రిల్ కోసం. అరే ఆయన బుర్తకు వెదవలారా, ఎక్కడైనా బండి బ్రేక్స్ ఫెయిల్ అయితే అప్పులోకి జియ్యని ఫాస్ట్ గా వెళ్ళిపోతుందారా? వెళితే మహా అయితే కొంచెం దూరం వెళ్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ పనిచేయదురా మీకు? ఏ పిలప్ సోలో. వావ్ బ్యూటిఫుల్ లొకేషన్. నందు బండి రివర్స్ చేసి పెట్టమంటావా? గుడ్, ఆ పనిలో ఉండు. మరి అత్రు కెమెరా పట్టరా. సరేరా. వావ్ రేయ్ ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ వరకు నడుచుకుంటున్నారా? అప్పుడు తెలుస్తుంది ఆ థ్రిల్ ఏంటో. బాబాయ్ ఇదిగోరా నీ కెమెరా. బాయ్. ఆగండి ప్లీజ్, నాకు ఇలాంటి థ్రిల్ వద్దు. ఆగండి ప్లీజ్. ఏం మొక్కున్నావు మిన్నమ్మా? మొగుడు కావాలని మొక్కున్నావా? చెప్పమ్మా.